అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అలాగే అందరూ కూడా మరొక వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు. ఇది 6 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను కాబట్టి అందరూ కూడా వినండి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపోవచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుచూనే యుంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈ 2 వాక్య భాగాల్లో నుండి దేవుడే మనందరితో కూడా మాట్లాడి మనలను బలపరచును గాక. రైట్, అందరూ కూడా ఇక జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఈ వాక్య భాగాన్ని గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి 22 వచనాల వరకు. ఈ సమయంలో మనం 2 వాక్య భాగాలను చదివాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2 వాక్య భాగాల్లో మొదటి వాక్య భాగం యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ఒక ఉపమానం. చెప్పండి, ఏంటిది అది? ఒక ఉపమానం. అది కూడా ఒక్క వచనం ఉపమానం. ఒక వచనంలోనే ఉపమానం అంతా కూడా పూర్తయిపోయింది. ఒక వచనం ఉపమానం మొదటిది. రెండవది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు నిజంగా జరిగిన ఒక సంఘటన. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకటేమో ఉపమానం, ఇంకొకటేమో సంఘటన. చెప్పండి, మీరు కూడా ఒకసారి చెప్పండి. ఒకటి కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. ఒకటి ఉపమానం, రెండోది సంఘటన. ఒకటి పారబుల్, ఇంకోటేమో ఈవెంట్ అంటారు. సరే, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? ఈ రెండింటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో ఈరోజు వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. అయితే నేను మొదటిగా ఉపమానం చదివాం కదా, ముందు ఉపమానాన్ని వివరిస్తాను. ఆ తర్వాత మనం చదివిన సంఘటనను కూడా వివరిస్తాను. తర్వాత ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటో, దాని నుండి మనమేమి నేర్చుకోవాలో దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. ఒకసారి అందరు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిది ఏంటది? చెప్పాలి బిగ్గరగా. ఏంటది? ఉపమానం. ఉపమానము అంటే అర్థం ఏంటంటే ఒక సత్యాన్ని ఏదో ఒక విషయంతో పోల్చి మాట్లాడేదాన్ని ఉపమానము అని అంటారు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఉపమానము అంటే అర్థం ఏంటంటే ఒక సత్యాన్ని ఏదో ఒక దాంతో పోల్చి మాట్లాడేదాన్ని ఉపమానము అని అంటారు. ఈ ఉపమానాలు ఎప్పుడు కూడా మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఎప్పుడు కూడా శృతి మించి దాంట్లో ఉన్న ఏదో అర్థాన్ని లాగాలనే ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయకూడదు. ఎక్కడ వరకు అర్థం చేసుకోవాలో అక్కడ వరకు అర్థం చేసుకుంటే చాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రజెంట్ ఇప్పుడు లోకంలో చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు. మంచిదే, చదివిన వాళ్ళు చదివినట్టు ఉండకుండా అక్కడున్న అర్థాన్ని, అసలు అర్థాన్ని వదిలేసి లేనిపోయిన అర్థాలన్నింటినీ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న పాప ముఖం చందమామలాగా ఉంది అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? చిన్న పాప ముఖం గుండ్రంగా ఉంది, తెల్లగా ఉంది అని అర్థం చేసుకుంటే చాలు, అంతే కదా. ఇప్పుడు సహజంగా చందమామలో గుట్టలు లోయలు ఉంటాయని ఆ చిన్న పాప ముఖంలో గుట్టలు లోయలు ఎదిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? ఉపమానాన్ని అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏ స్థాయి వరకు అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహిస్తే చాలు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సహజంగా కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళందరినీ మన వాళ్ళు ఏమని పిలుస్తారు? తాడి చెట్టులాగా ఉన్నవరా అని అంటారు కదా.
అంటే తాడి చెట్లాగా ఉన్నవాడిని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆడు పొడుగ్గా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందుకే తాడి చెట్లా ఉన్నాడు అని అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని తాడి చెట్లా ఉన్నాడు, మనోళ్ళందరూ చక్కగా తాళ్ళు ఎక్కుతారు, ఆడిపైకి నేను ఎక్కుతాను అనకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే, ఉపమానం అనేది ఒక పోలిక మాత్రమే. దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటే, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. సరే, ఉపమానం దగ్గరికి వద్దాం. మనం చదివింది మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 వచ్చిన ఓలో ఉన్న ఉపమానాన్ని నేను మీకు అర్థం అవడానికి ఇలా వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇలాగే ఒక కౌలు రైతు గారు ఉన్నాడు. చెప్పండి, ఏ రైతు? యోనా గారు చెప్పాలి. ఏ రైతు? కౌలు రైతు ఉన్నాడు. ఈ కౌలు రైతు మనకు అర్థమయ్యే భాషలో 1 ఎకరం పొలం కౌలుకి వేసుకుంటున్నాడు అని అనుకోండి. ఇప్పుడు కౌలుకి వేస్తున్నాడు అంటేనే ఈ పొలం ఈయింది కాదు, ఈ పొలంకి యజమాని ఇంకొక ఆయన ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినే. ఈ కౌలుకి వేసుకుంటున్న ఆయన కొన్ని సంవత్సరాల నుండి వేసుకుంటున్నాడు ఆ పొలాన్ని. అలా కొన్ని సంవత్సరాల నుండి వేసి 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 ఆ పొలంతో తెలియని అమితమైన ప్రేమ ఏర్పడిపోయింది. ఆ పొలాన్ని చూసి అనుకుంటున్నాడు, అరే ఈ పొలాన్ని కొన్ని సంవత్సరాల నుండి కౌలుకి వేసుకుంటున్నాను, చాలా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాను, నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను, ఎంతో కొంత చక్కగా నేను బ్రతకడానికి ఈ పొలం ఉపయోగపడుతుంది. అసలు ఆ పొలం నాదైతే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ పొలాన్ని నేను కొనుక్కుంటే, ఆ పొలాన్ని నేను సంపాదించుకుంటే చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. మంచిదే, ఆశపడ్డాడు మంచిదే. ఇంతకీ ఆ పొలానికి ఎవరు? కౌలు రైతే కానీ అసలు యజమాని కాదు. అసలు యజమాని ఇంకొక ఆయన ఉన్నాడు. సరే, ఆయన దగ్గరికి వెళ్దామని ఎలాగే బయలుదేరాడు. అసలు యజమాని దగ్గరికి వచ్చాడు. అడుగుతా ఉన్నాడు, అయ్యగారు మీ పొలాన్ని కొన్ని సంవత్సరాల నుండి నేను కౌలుకి వేసుకుంటున్నాను, మీ పొలానికి నాకు తెలియని ప్రేమ ఏర్పడిందండి, తెలియని బాండింగ్ ఏర్పడింది. అయితే ఏం చేయమంటావయ్యా? అయ్యా మీ పొలాన్ని వేసుకుంటూ చాలా సంవత్సరాల నుంచి నేను బ్రతుకుతా ఉన్నాను, మీ పొలాన్ని ఏదైనా అమ్మే మాట ఉంటే ముందుగా ఏం చేస్తారంటే నాకే చెప్పండి, మీరు ఏదైనా అమ్మాలనుకుంటే నాకు చెప్పండి, నేను కొనుక్కుంటాను అని అన్నాడు. ఓహో, మంచి ఆలోచన కలిగే ఉన్నావులే. సరే, చాలా సంవత్సరాల నుండి నా పొలాన్ని వేసుకుంటున్నావు కదా, సరే నీకు కూడా ఆ పొలం మీద ఇష్టము ప్రేమ ఏర్పడినట్లుంది, సరే నా పొలాన్ని నేను అమ్ముతాను, కొనుక్కుంటావా అని అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా అందరు జాగ్రత్తగా? చాలా జాగ్రత్తగా వినండి, అద్భుతమైన కథ. ఇప్పుడు ఈయన అడిగాడు కొనుక్కుంటావా అని చెప్పేసి. వెంటనే ఈయన అన్నాడు, అలాగే నయ్య గారు కొనుక్కుంటాను, అసలు ఇంతకు రేట్ ఎంతో చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఆ పొలం కలిగిన యజమాని అన్నాడు కదా, అయ్యా ఎకరం పొలం 25 లక్షలండి అని అన్నాడు. ఏం లక్షలు? 25 లక్షలు అనగానే గుండె గుబేరమని జారిపోయింది అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఏం ఆలోచిస్తా ఉన్నాడు? అరే నేను ఆ ఎకరం పొలం కొనుక్కోవాలంటే నా ఇంటికాడ నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుని అమ్మేసేయాలి. నా ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు అమ్మేసేయాలి. మా ఇంటికాడ ఒక చిన్న ఎద్దుల బండి ఉంది, ఎద్దుల బండి అమ్మేసేయాలి. ఎద్దుల బండి ఉందంటే ఎద్దులు ఉంటాయా ఉండవా? 2 ఎద్దులు ఉన్నాయి, ఆ 2 ఎద్దులను కూడా అమ్మేసేయాలి. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఒక చిన్న నాగలు ఉంది, ఆ నాగలను కూడా అమ్మేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ అమ్మేస్తే అప్పుడు నేను ఆ పొలాన్ని కొనుక్కోగలుగుతాను. ఇప్పుడు తన మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే ఆశపడ్డాను కానీ ఆశకు హద్దు ఉండాలన్నట్టుగా కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ దాన్ని కొనడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర లేవు. ఒకవేళ కొనాలంటే ఉన్నదంతా కూడా నేను అమ్మేసేయాలి. ఉన్నదంతా అమ్మకపోతే ఆ పొలాన్ని నేనేం చేయలేడు, కొనలేడు. ఇప్పుడు మనసులో అనుకున్న మాట పైకి చెప్పడం ప్రారంభించాడు. అయ్యగారు నేనేదో అత్యాశపడి మీ పొలాన్ని కొంటానన్నాను, మీ పొలం కొనాలంటే వెనకాల నాకు ఉన్నదంతా కూడా అమ్మేయాలయ్యా. అయ్యా మీ పొలాన్ని నేను కొనలేను, దయతో క్షమించండి, మన్నించండి. అయితే ఒక పని చేసి పెట్టండి, గత సంవత్సరాలు ఎలా అయితే కౌలుకి వేసుకున్నానో ఈ సంవత్సరం కూడా నేనే కౌలుకి వేసుకుంటాను, నాకే అప్పగించండి అయ్యా అని అన్నాడు. సరేనయ్యా, అసలు ఇంతకు నేనేమైనా పొలాన్ని అమ్ముతానన్నానా? నువ్వే వచ్చావు, నువ్వే కొంటానన్నావు, నేను దాన్ని వెల చెప్పాను అంతే కదా. సరేలే, ఏదేమైతే ఏమైంది, పొలాన్ని నువ్వే ఈ సంవత్సరం కూడా కౌలుకి వేసుకో అన్నాడు. సరేనని చెప్పేసి ఇలాగే పొలం పంటేసే సమయం వచ్చింది, పొలాన్ని దున్నుదామని వెళ్ళాడు. అలా పొలాన్ని దున్నుతా ఉన్నాడు. విచిత్రం, గత సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని ఒక విడ్డూరమైన విషయం జరిగింది. ఏం జరిగింది? పొలాన్ని దున్నుతూ ఉంటే పొలం నాగలంట ఎక్కడో చిక్కుపడిపోయిందంట. చెప్పండి ఏమైంది?
ఎక్కడో చిక్కుపడిపోయింది. అర్థం కాల, ఇదేంట్రా చాలా సంవత్సరాల నుండి నేను ఈ పొలాన్ని కౌలుకేసుకుంటున్నాను, చాలా సంవత్సరాన్ని దీని మీద వ్యవసాయం చేస్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడే క్రొత్తగా ఉంది, అసలు ఇక్కడ ఏముంది అని మెల్లిగా కొంచెం మట్టిని పక్కకు నెట్టాడంట. అలా కొద్దిగా మెల్లిగా తవ్వేసరికి ఏదో పెట్టిలాగా కనపడుతుందంట. చూడబోయేసరికి ఏదో పెట్టి ఉన్నట్టుందని ఆ నాగలి ఎద్దులు పక్కన పెట్టేసి ఇప్పుడు తవ్వడం ప్రారంభించాడంట. అలా కొంచెం లోతుగా తవ్వేసరికి ఆయన ఊహ నిజమే అయింది. అక్కడ ఒక పెట్టి ఉండనే ఉంది. పెట్టి బయటికి తీశాడు, బహుశా తాళం ఉన్నట్టుంది, పగలగొట్టాడు. ఏముందో లోపల చూడాలని లోపల ఆశ మాత్రం ఎక్కువైపోతా ఉంది. లోపల ఏముందని పెట్టి ఓపెన్ చేశాడు. అద్భుతం, పెట్టిలో బంగారం, వెండి, వెలగలిగిన రాళ్ళు ఇవన్నీ కూడా పెట్టిలో ఉన్నాయి అంట. హల్లెలూయా. పెట్టిని ఎప్పుడైతే చూశాడో కళ్ళు ఒక్కసారి జిగేలు మన్నాయి. ఒరేరే, ఈ పొలాన్ని ఎలాగైనా సరే నేను కొనుక్కోవాల్సిందే. మన వాళ్ళు చెబుతారు చూసారా, తల తాకట్టు పెట్టైనా కొనుక్కోవాలన్నట్టు ఎలాగైనా సరే ఉన్నదంతా అమ్మేసేయాలి, ఎలాగలా అమ్మేసి ఈ పొలాన్ని నేను సంపాదించుకోవాలి, ఈ ధననిధి కలిగిన పొలాన్ని నేను ఎలా అయినా కొనుక్కోవాలని ఇప్పుడు ఇంటికి పరుగున వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ కౌలు రైతు ఆ పొలాన్ని కొనుంటాడంటారా, కొనలేదంటారా? హల్లెలూయా. ఎంత కథ చెప్పి ఇంకా నా వైపు అట్టగా చూస్తున్నారంటే మీకేం అర్థం కాలేదనుకుంటా. హల్లెలూయా. ఏమండి, ఆయన ఆలోచన ఏంటో తెలుసా? ఆ ఒక్క పొలాన్ని కొనుక్కుంటే చాలు, నాకున్న బాధలన్నీ తీరిపోతాయి, నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నాకున్న సమస్యలన్నీ పోతాయి, నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. కొంతమంది ఉంటున్నారు బహుశా అలాంటి జాక్పాట్ ఏదైనా ఒక్కటి దొరికితే చాలు అసలు మొత్తం క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నట్టున్నారు కొంతమంది. హల్లెలూయా. సరే, మొత్తానికి ఇంటికి పరుగున వెళ్ళాడు. మనం అనుకున్నట్లుగానే ఆ పొలాన్ని ఆయన కొన్నాడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో ఉన్న ఒక్క వచ్చిన ఉపమానం ఇదే. యేసయ్య ఒక వచనంలో దాన్ని చెప్పేశారు. నేను మీకు అర్థం అవడానికి ఒక కథలాగా చెప్పుకుంటూ వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాచబడిన ధననిధి కలిగిన పొలం అంట. ఆ పొలాన్ని కొనుక్కోవడానికి చక్కగా ఈయన వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఈ సంఘటనని ఒక పక్కన పెట్టండి, దీని అలా గుర్తుపెట్టుకోండి. చివరిలో మరలా దీని దగ్గరికి వస్తాం. మనం ఇప్పుడు 2వ వాక్య భాగం చదివాం. ఎక్కడి నుండి చదివాం ఇది? మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు 6 వచనాలు చదివాం. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటనలో ఏముంది? యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగాడు. నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేను ఏం చెయ్యాలయ్యా అని అడిగాడు. దానికి యేసయ్య ఒక సమాధానం చెప్పాడు. ఆ సమాధానాన్ని విన్న ఆయనలో ఒక రియాక్షన్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడి నుండి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. మనం చదివిన ఈ 6 వచనాల్లో బాగా వినండి. నేను ఆ వ్యక్తిలో ఉన్న, అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిలో ఉన్న ఒక 6 లక్షణాలు చెప్తాను. ఎన్ని లక్షణాలు? 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు చాలా జాగ్రత్తగా వినండి. ఒకటొకటి వింటూ అసలు ఆ వ్యక్తి మంచోడు అంటారో చెడ్డోడు అంటారో మీరే గుర్తించండి. ఆ వ్యక్తి ఎలాంటి వాడో మీరే ఒక ఐడెంటిఫై చేయండి, ఒక గుర్తించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వరుసగా ఒక్కొక్క లక్షణాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది, అతడు మిగుల ఆస్తి కలిగిన వాడంట. అంటే ఈ సందర్భంలో కనబడుతున్న వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే ఒక ధనవంతుడు. చెప్పండి, ఎవరో అయినా? కొంచెం బిగ్గరగా చెప్పాలి, ఎవరైనా? ధనవంతుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాలంటే మన భారతదేశంలో నా దగ్గర కొంచెం డబ్బులుంటే చాలు, నేను దేవుణ్ణి ఎలాగైనా సరే చేరగలను. నా దగ్గర కొంచెం డబ్బులుంటే చాలు, కొండ మీద ఉన్న కోతినైనా తీసుకొస్తా, కొండ మీదకి నేనైనా వెళ్తా. హల్లెలూయా. ఇప్పుడు మరి డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటే ఏదైనా చేస్తాననే వాడికి డబ్బు కావాలి. మరి డబ్బు ఎలా సంపాదిస్తాడు? డబ్బు ఎలా కావాలి? డబ్బు ఎలా సంపాదిస్తాడంటే ఎవడో ఒకడిని ముంచి సంపాదిస్తాడు, ఎవడో ఒకడిని అన్యాయం చేసి సంపాదిస్తాడు, ఎవడో ఒకటి దగ్గర దొంగతనం చేసో, ఎవడో ఒకడిని మోసం చేసో, అన్యాయంగానో దగా చేసో ఎలాగో డబ్బు సంపాదిస్తాడు. ఈ డబ్బు సంపాదించే వాళ్ళ ఆశ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఆ దేవుడికి కానుకిస్తాను, ఆ దేవుడికి ఇచ్చిన కానుకను బట్టి ఆ దేవుడు నాకు మోక్షాన్ని ఇస్తాడు, ఆ దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు, ఆ దేవుడు నాకు స్వర్గాన్ని ఇస్తాడు అనే ఒక దురభిప్రాయం కలిగిన వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన కర్ణాటక అనే రాష్ట్రంలో కొన్ని గనులను త్రవ్వడం ప్రారంభించాడు. చాలా గనులను త్రవ్వాడు.
ఆ గనులను త్రవ్వుతూ చాలా డబ్బు సంపాదించాడు. కోటీశ్వరుడు అని చెప్పాలి, చాలా డబ్బులు సంపాదించాడు. ఆ గనుల త్రవ్వకంలోనే ఆయనకి కొంత బంగారం కూడా దొరికిందంట. కొంత అని చెప్పేదానికంటే చాలానే బంగారం దొరికింది. ఆ బంగారంతో ఏం చేశాడు తెలుసా? ఆ మధ్యకాలంలో చాలా న్యూస్లో కూడా వచ్చినాయి. ఏం చేశాడంటే బంగారంతో ఆయన ఇంట్లో యూజ్ చేసే టాయిలెట్ వాష్ బేసిన్ కూడా బంగారపుదేనంట. తినే ప్లేటు బంగారపు ప్లేటే, తాగే గ్లాసు బంగారపు గ్లాసే, తినడానికి ఉపయోగించే స్పూన్లతో సహా అన్నీ కూడా బంగారమే. అంతటితో వదిలిపెట్టేలేదు. ఆ బంగారాన్ని కాస్త ఏం చేశాడు తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దేవుడికి ఒక కిరీటాన్ని చేసి బహుమానంగా ఇచ్చాడు. ఇంతకీయన ఎవరు అనే ప్రశ్న చాలా మందిలో వస్తూ ఉంది. ఆయనే గాలి జనార్దన్ రెడ్డి గారు. చాలా మంది తెలుసు అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరి ఇంతకీ ఈయన ఎందుకు ఇచ్చాడు ఆయనకి కానుక? ఈయన ఎందుకు ఇచ్చాడు ఆయనకి ఆ కిరీటం? ఎందుకు ఇచ్చాడంటే, నా డబ్బుతో నేను దేవుడికి కానుకనిస్తాను, నా డబ్బుతో దేవుడికి బహుమానం ఇస్తాను, దానికి ప్రతిగా దేవుడు నాకు మోక్షాన్ని ఇస్తాడు, దానికి ప్రతిగా దేవుడు నాకు స్వర్గాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడనే ఒక దురభిప్రాయం. సరే, కొంతకాలం అలా గడుస్తూ ఉంది. జరిగిన ఒక విచిత్రమైన విడ్డూరమైన విషయం ఏంటో తెలుసా? అప్పుడే ప్రభుత్వం మారిందంట. ప్రభుత్వం మారిన టైంలో ఏ టీవీ న్యూస్ రిపోర్టర్లు అందరూ కూడా ఈయన దేవుడికి ఇచ్చాడు, కానుకిచ్చాడు, అసలు ఈయనకి ఎంత భక్తి ఉందో అని ఎలాంటి మాటలు మాట్లాడిన టీవీ రిపోర్టర్లు అందరూ కూడా ఈయన గవర్నమెంట్ స్థలాల్లో అక్రమంగా త్రవ్వేశాడు, గవర్నమెంట్ సొమ్మును అక్రమంగా సంపాదించేశాడని తీసుకెళ్లి నిర్దాక్షిణ్యం జైల్లో కూర్చోబెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఆలోచన ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నేను దేవుడికి కానుకిస్తున్నాను, దేవుడికి బహుమానిస్తున్నాను, దానికి ఇచ్చిన దానికి ప్రతిగా దేవుడు నాకు స్వర్గాన్ని లేదా మోక్షాన్ని లేదా దేవుడు నాకు మేలును ఏదో దేవుడు నాకు చేస్తాడు. మరి ఇంతకీ ఈ చేసే ప్రక్రియలో డబ్బు ఎలా సంపాదించవయ్యా అంటే, ఎవడో ఒకడిని ముంచేసి, ఎవడో ఒకడికి అన్యాయం చేసి, ఎవడో ఒకడిని గుంటలోకి తోసేసి ఏదో రకంగా డబ్బు సంపాదించాను. సంపాదించిన డబ్బుతో ఆ దేవుడిని నేను చేరగలను, సంపాదించిన డబ్బుతో నేను ఏదైనా చేయగలను. నిజంగా చాలామంది డబ్బున్న వాళ్ళకు ఉండే ఆలోచన అంటే తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, దాంతో నేను ఏదైనా కొనగలను, ఏదైనా చేయగలను, దాని ద్వారా ఏదైనా సాధించగలను అనే భ్రమలో చాలామంది బ్రతికేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బయట లోకంలో కాదు, బైబిల్లో కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. బైబిల్లో ఎక్కడున్నాడయ్యా ఆ వ్యక్తి అని అనుకుంటారా? ఒకసారి మార్కు సువార్తను అలాగే పట్టుకోండి, దాన్ని వదిలిపెట్టకొద్దు. అపోస్తుల కార్యాల గ్రంథాలకు రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని ఉందిరా, నీ వెండి నీతో కూడా నశించునుగాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు అలాగే గారడి సీమోను అనే ఇద్దరు కనపడుతున్నారు. పేతురయ్య గారు సీమోన్తో అంటున్నాడు, అరే బాబు సీమోను, డబ్బులు ఇచ్చేసి దేవుడు వరాన్ని కొందాం అనుకుంటున్నావా? నీ ధనాన్ని ఇచ్చేసి ద్రవ్యాన్ని ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందాం అనుకుంటున్నావా? తస్మాత్ జాగ్రత్త. మనం ఆరాధించే దేవుడు డబ్బులకి వరాలను అమ్ముకునే దేవుడు కాదు. వినండి, ఈరోజు మనం సేవించుచు ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కమర్షియల్ దేవుడు కాదు. మనం ఏదో ఇస్తే, మనం ఏదో చేస్తే దానికి నేను నిన్ను రక్షిస్తాను, దానికి నేను నీకు పాపక్షమాపణ ఇస్తాను, దానికి నేను పరలోకానికి చేరుస్తాను అనే దేవుడు కాదండి. ఈరోజు మనం సేవించుచున్న దేవుడు ఆయన లంచాలు తీసుకునే దేవుడు కాదు. లంచం ఇచ్చి ఆయన దగ్గర రక్షణ పొందుకోవాల్సిన పని లేదు, ఆయనకి లంచం ఇచ్చి పాపక్షమాపణ పొందాల్సిన పని లేదు, ఆయనకి లంచం ఇచ్చి మోక్షానికి చేరాల్సిన పని లేదు. మన దేవుడి దగ్గర అన్నీ కూడా ఉచితమే. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. మన దేవుడి దగ్గర అన్నీ ఉచితమే. ఆయనకి డబ్బులు కట్టాల్సిన పని లేదు. దేవుడు ఎవరయ్యని అడిగితే ఆయన ఇచ్చే ప్రతి వరములు కూడా ఉచితమే. క్రొత్తగా రక్షణ పొందవలసిన వారు, బాగా వినండి ఈ మాటలన్నీ కూడా, మారు మనసు పొందని వారు, యేసయ్యకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ క్రొత్త నిబంధన గ్రంథంలో 3 వరాలు ఉన్నాయి. ఈ 3 వరాలు కూడా అందరికి ఉచితమేనంట. చెప్పండి, ఈ 3 వరాలు ఉచితమే. ఏంటయ్యా 3 వరాలు? ఒక వరం ఏంటంటే అసలు యేసయ్యే వరం. చెప్పండి, ఏంటది ఒక వరం? యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదివితే సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి మాట్లాడుతూ దేవుని వరమును అనే పదాన్ని ఉపయోగించి, నీకు దాహము అడుగుతున్నవాడు, నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే ఆయనకి నీవు దాహాన్ని ఇస్తావు, ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాను అని చెప్తాడు. అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుని వరము అనగా యేసయ్యే
వరం అంట. మొట్టమొదటి యేసయ్య అనే వరం ఉచితమే. రెండో వరం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మీరు విశ్వాసం ద్వారానో కృపచేతనో రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం అని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. రెండో వరం ఏంటంటే రక్షణే వరం. చెప్పండి, రెండోది ఏంటది? ఒకటి యేసే వరము, రెండోది రక్షణే వరము, మూడోది ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది, మీరు మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్తా ఉంది. మూడో మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడే ఒక వరం. అర్థమవుతుందా మీకు? వింటున్నారా ఈ మాటలు? చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య అనే వరం ఉచితమే, రక్షణ అనే వరము ఉచితమే, పరిశుద్ధాత్మ అనే వరం కూడా ఉచితమే. ఇవన్నీ ఎవరికి? రక్షణ పొందని వారికి. మరి పొందిన వారికి ఇంకా చాలా ఉన్నాయి. మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు వరములన్నీ కూడా యేసయ్య ఇచ్చే వరములన్నీ ఉచితమే. దాని కొరకు మనం ఏ మూల్యాన్ని చెల్లించవలసిన పని లేదు, దాని కొరకు మనం ఏ డబ్బులు కట్టాల్సిన పని లేదు, మనం బంగారమో వెండో వెలగల రాళ్ళో ఏవి ఇవ్వాల్సిన పని లేదు, అన్నీ కూడా యేసయ్య ఉచితంగానే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ అయితే గారడి సీమోను అపోస్తల కార్యాల గ్రంథంలో అనుకుంటున్నాడు, నేను డబ్బులు ఇచ్చి దేవుడి వరాన్ని కొనేస్తాను, నేను డబ్బులు ఇచ్చి దేవుడి మోక్షాన్ని కొనేస్తాను, నేను డబ్బులు ఇచ్చి అసలు ఆ దేవుణ్ణే కొనేస్తాను అని అనుకుంటున్నాడు ఈయన. వెంటనే పేతురయ్య గారు అన్నాడు, రే ఇదిగో నీ వెండి నీతోనే నశించునుగాక, నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ ఇదిగో దుష్ట క్రియలలోనూ బంధించబడిపోయి ఉన్నావు, మారు మనసు పొందు. అసలు ఒక మాటలో చెప్పాలంటే డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకున్నావు కాబట్టి అసలు ఆ వరంలో నీకు పాలు అనేదే లేదని చెప్పేశాడు చాలా డైరెక్ట్గా. అంటే ఈ సబ్జెక్ట్ అంతట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? డబ్బుతో దేవుడిని కొనలేం, డబ్బుతో ఆ రక్షణను కొనలేం, డబ్బుతో పరలోక రాజ్యాన్ని కొనలేం. ఇదంతా ఎందుకు చెప్పారయ్యా మీరు అనే ప్రశ్న మీలోకి వస్తుందేమో. చాలా జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరని చదివా మనం? మిగుల ఆస్తి కలిగిన వాడు, ధనవంతుడు అని చదివాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన ధనవంతుడై ఉండి నా ధనంతో నేను దేవుణ్ణి సంపాదించగలను, నా ధనంతో నేను దేవుణ్ణి చేరగలను, నా ధనంతో నేను రక్షణ పొందగలను, నా ధనంతో నేను పరలోకానికి చేరగలను అని ఈయన అనుకోలేదు కాబట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన అనుకోలేదు కాబట్టి అని ఇంకా ఎలా చెప్పగలవయ్యా అని అంటారేమో. ఆయన అలా అనుకోలేదు కాబట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలయ్యా? పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఆయనకు ఒక సత్యం అర్థమైంది, నా డబ్బు నన్ను పరలోకానికి తీసుకెళ్లేదు, నా డబ్బు నాకు రక్షణ ఇవ్వలేదు, నా డబ్బు నా పాపములను క్షమించలేదు, నా ధనము నాకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వలేదు అనే సత్యాన్ని గ్రహించాడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈయనలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే తన ధనము తనను పరలోకానికి తీసుకెళ్తలేదు అని గ్రహించిన వాడు. మొదటి లక్షణం. ఇప్పుడు చెప్పండి, ఈయన మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? అరే మాట్లాడతలేదే. హల్లెలూయా. ఇంతవరకు ఇన్ని ఇంకా అర్థం కాకపోతే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆయన ధనం పరలోకానికి తీసుకెళ్లేదని గ్రహించి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడని విన్నాం కదా. మరి ఇంత మంచి లక్షణం ఉంటే ఈయన మంచోడా చెడ్డోడా అని అనడానికి ఎంత సందేహిస్తున్నారేంటండి? హల్లెలూయా. నేనేం చెప్తాను తెలుసా? మనకంటే మంచోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకంటే మంచోడు కాబట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆస్తి కలిగి ఉండు కూడా, ధనం కలిగి ఉండు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి అంటే నా ధనం నన్ను పరలోకానికి తీసుకెళ్లేదని గ్రహించాడు కాబట్టి. రెండో విషయం చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, జాగ్రత్తగా వినండి, ఒకడు పరుగెత్తుకొని వచ్చి. ఎలా వచ్చాడంటమ్మా? చెప్పాలి, పిల్లలు చెప్పాలి. ఎలా వచ్చాడు చెప్తున్నారా? ఆకాష్, మనోహర్ అందరూ సరే కూర్చో. చెప్పాలి, ఎలా వచ్చాడు? పరుగెత్తుకుంటా వచ్చాడంట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఏమండి, ఇప్పుడు మన దగ్గరలోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిజాంపట్నంలోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనుకోండి మన నిజాంపట్నం. ఇప్పుడు సహజంగా వాళ్ళు ఎక్కడికి వస్తే వాళ్ళు మనల్ని చూడటానికి పరిగెట్టుకుంటూ వస్తారా? మన వాళ్ళే వాళ్ళని చూడటానికి పరిగెట్టుకుంటూ వెళ్తారా? ఎంత బాగా చెప్పేశారు. హల్లెలూయా కదా. మనమే వాళ్ళని చూడటానికి పరిగెట్టుకుంటూ వెళ్తాం. ఇంకొక విషయం చెప్తాను వినండి. సహజంగా బాగా ధనం కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడరు.
వింటున్నారా? డబ్బున్న వాళ్ళందరూ కూడా ఎలా ఎలా ఉండడానికి ఇష్టపడతారు తెలుసా? మంచిగా రెడీ అయ్యి, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని, మంచి హోందాగా కనపడాలి, నేను మంచిగా గర్వంగా అందరికీ మంచి ఒక షూప్లో అందరికీ కనపడాలన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కువ శాతం అలా పరిగెట్టడానికి ధనవంతులనే వాళ్ళు ఇష్టపడరు. మరి ఎవరయ్యా పరిగెట్టేదంటే మనలాంటి పేదోళ్ళే. ఎవరయ్యా పరిగెట్టేదంటే మనలాంటి సామాన్యులే. ఎవరయ్యా పరిగెట్టేదంటే మనలాంటి అనధికారులే. అధికారంలో లేనోళ్లే పరిగెట్టుకుంటూ వెళ్తారు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ధనం కలిగిన వాళ్ళు కానీ ఇలా పరిగెట్టడానికి ఇష్టపడరు. మరి వాక్యంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అతడు ఆస్తి కలిగిన వాడనుంది, అతడు ధనవంతుడనుంది. మరి ధనం కలిగిన వాడయ్యుండి ఎందుకు పరిగెట్టుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? ధనం కలిగిన వాడయ్యుండి యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఆ వాక్యంలో ఉన్న భావం ఏంటి? ఆ వాక్యంలో ఉన్న వచ్చిన వెనకాల ఉన్న ఆయన ఉద్దేశం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు పరిగెట్టుకుంటా వచ్చాడయ్యా అంటే ధనం లేకేం కాదు. ఎందుకు వచ్చాడంటే ఆయన హృదయంలో ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి అనే ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు? యేసు ప్రభువే. యేసయ్య అలా వెళ్తున్నాడంట. ఒకవేళ యేసు ప్రభువుని కనుక నేను ఇప్పుడు కలుసుకోకపోతే, యేసు ప్రభువుని కనుక ఇప్పుడు నేను పొందుకోకపోతే, ఆయన కనుక ఒకవేళ దాటి వెళ్ళిపోతే మళ్ళీ యేసయ్య నాకు దొరుకుతాడో లేదో, యేసయ్య దగ్గర నేను ఆ జవాబు వింటానో లేదో అని సమయం విలువ తెలిసి పరిగెట్టుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే ఆయనలో ఉన్న రెండవ లక్షణం సమయం విలువ తెలిసినవాడు. చెప్పండి, ఏం విలువ తెలిసినవాడు? సమయం విలువ. ఈ కాలంలో తెలియదు ఏదైనా ఉందంటే అదే. ఏం తెలీదు? సమయం విలువ తెలియదు. నిజంగా ఆయనలో ఉన్న లక్షణం సమయం విలువ తెలిసి ఒక ధనవంతుడై ఉండి, ఒక ఆస్తి కలిగిన వాడై ఉండి పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఒకవేళ యేసయ్య మిస్ అయిపోతే నా ప్రశ్నకు జవాబు వచ్చిద్దో రాదో అనే ప్రశ్న ఆయనకు వచ్చింది. దాన్ని తెలుసుకోవడానికి పరిగెట్టుకుంటా వచ్చేసాడు. ఈ రోజుల్లో మనం కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు దేవుడు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మంచిగా వాడుకోవడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఈ సమయాన్ని ఎక్కడెక్కడో గడిపేస్తున్నారు. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ సమయాన్ని సరి అయిన క్రమంలో వినియోగించుకుంటున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమండి, కొంతమంది అమ్మా బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి, యేసు ప్రభు దగ్గరికి రండి, మారు మనసు పొందండి, యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించండి అంటే ఏమంటున్నారు తెలుసా? కొంతమంది అయ్యా ఇప్పుడు కాదయ్యా, రేపయ్యా, అయ్యా ఇప్పుడు కాదయ్యా, నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఉపవాస కూటాలకు అయ్యా, ఇప్పుడు కాదయ్యా, మళ్ళీ జనవరి 1కి అయ్యా, ఎప్పుడు హల్లెలూయా. ఏదైనా ఒక పని చేయాలన్నా అయ్యా చూద్దామయ్యా, చేద్దామయ్యా అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? రేపు మాపు చూద్దాం చేద్దాం అంటారంట కొంతమంది. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో అందుకే యాకోబు గారు ఏమంటాడు తెలుసా? మీ జీవితం ఏ వాటిదయ్యా, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ ఆవిరి లాంటిది మీ జీవితం. అయ్యా మీరు ఏది చేసినా ప్రభు చిత్తం అయితే చేస్తాం అని చెప్పండి అని అంటాడు యాకోబు రాసిన పత్రికలో. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఏమండి, ఒక్క కరోనా వస్తే చాలు మన పరిస్థితి ఏంటి? అసలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడిపోతామో మనకే తెలియని బ్రతుకు మంది. మన జీవితమే అలాంటి జీవితం. కానీ ఉన్న సమయాన్ని మరి ఎంత అద్భుతంగా వినియోగించుకుంటున్నామంటే చాలామంది కొంతమంది సినిమాల దగ్గర, కొంతమంది సీరియల్స్ దగ్గర, కొంతమంది ఆట పాటల దగ్గర, ఇంకా కొంతమంది డీజేల దగ్గర అక్కడక్కడ వినియోగించుకుంటున్నావు. కానీ సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎంతగా వినియోగించుకోగలుగుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని 24 గంటల సమయాన్ని ఎంత అద్భుతంగా వాడుకోగలుగుతా ఉన్నాం? ఏమండి, దేవుడు మనకి రక్షణ పొందడానికి సమయాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చాడు. దేవుడు మనకు వాక్యం చదవడానికి సమయం ఇచ్చాడు. దేవుడు మనకు ఆయన సంఘంలో సభ్యులుగా చేరడానికి సమయం ఇచ్చాడు. మరి ఈ సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నామా? సరిగ్గా ప్రార్థన చేయగలుగుతున్నామా? సరిగ్గా వాక్యం చదవగలుగుతున్నామా? రక్షణ అనుభవంలోకి ఇంకా నడిపించబడ్డామా లేదా? దేవుని సంఘంలో చేర్చబడ్డామా లేదా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వస్తున్నాయా? ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వస్తున్నాయా? ఉన్న సమయాన్ని వేస్ట్గా వినియోగిస్తూ ఉన్నారా? జాగ్రత్త. యోబు గ్రంథంలో ఉంది, మనమంట నిన్నటి వారి వలె ఉన్నామంట. చెప్పండి, ఎలా ఉన్నాం మనం? అంటే మన రోజు నిన్నటిదే, ఇంకా ఈ రోజు మనది కాదంట. ఈరోజు 12 దాటితేనే, ఈరోజు అనగా ఆగస్టు నెల 31వ తారీఖు మందే. ఈరోజు 12 దాటకపోతే ఈరోజు మంది
కాదు. అంటే దాని అర్థం ఏంటి? యోబు గారు చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వెలా తప్పించుకుంటావు, నువ్వెలా విడిపించబడతావు, నువ్వెలా ఆ రాజ్యానికి చేరగలుగుతావు? దేవుడు అనేకమైన ప్రశ్నలు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనకు దేవుడిచ్చిన సమయాన్ని మంచిగా వాడుకోవడం నేర్చుకోవాలండి. మన ఈ మధ్యకాలంలో మార్చి నెలలో అనుకోండి కదా, ప్రవీణ్ పగడాల అనే దైవజనుడు చనిపోయాడు. ఆయన చనిపోయిన కొంతకాలానికే చాలా అద్భుతమైన, నాకు ఇష్టమైన దైవజనుడు ప్రకాష్ గంటెల గారు, ఆయన కూడా చనిపోయాడు. అయితే ఈ ప్రకాష్ గంటెల గారు బ్రతుకున్నప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి చనిపోయిన మా విషయాన్ని ఈయన జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాడు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది, సిగ్గుగా కూడా అనిపించింది. ఏమని చెప్పాడు తెలుసా? ప్రవీణ్ పగడాల గారు తనకు ఉన్న 24 గంటల సమయాన్ని చాలా అద్భుతంగా వాడుకున్నాడు. అంటే తనకున్న సమయంలో కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు కాదంట, ఏదో ఒక పని కలిగి ఉండేవాళ్ళు, ఏదో ఒక పని చేసేవాళ్ళు. తనకున్న సమయాన్ని సెల్ ఫోన్ దగ్గర ఇంకా ఎక్కడెక్కడో వినియోగించేవాళ్ళు కాదంట, చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళంట. అద్భుతం. నేనేమనుకుంటున్నానంటే కొన్నిసార్లు ఆయనకున్న సమయం అంతటిని కూడా చాలా అద్భుతంగా వాడుకున్నాడని దేవుడు ముందే తీసేసుకున్నట్టున్నాడు ఆయన్ని. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సమయం విషయం కూడా ఒకరోజు మనల్ని ఎక్కడకపోతా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఎన్ని సంవత్సరాలు నీకు సమయం ఇచ్చానో ఏం చేసావు? ఈ సంవత్సరాల్లో నా కొరకు ఏం కష్టపడ్డావు? నా కొరకు ఏ పని చేసావు? ఒకవేళ దేవుడు ఇలాంటి ప్రశ్నలు ఆయన రాజ్యంలో నీవు నిలబడినప్పుడు నిన్ను అడిగితే నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఏం చెప్పగలం యేసయ్యకు? నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇప్పుడు నా వయసు 22వ సంవత్సరం జరుగుతూ ఉంది, అయ్యో 22 సంవత్సరాలు ఎప్పుడే అయిపోయినా నా బ్రతుకులో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటానో, నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో, మరి ఉన్న ఇన్ని సంవత్సరాల్లో నేను చేయాల్సిన పని నేను చేస్తానా? నేను ముగించాల్సిన పని నేను ముగించగలుగుతానా? నేను ఆయన కొరకు కష్టపడాల్సిందంత కష్టపడగలుగుతానా? చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు. ఈరోజు నేను మిమ్మల్ని అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా వినియోగించగలుగుతున్నావు? అక్కడ మార్కు సువార్తలో కనపడుతున్న ధనవంతుడు, ఆయన నాకు నా ధనంతో నిత్య జీవానికి నేను చేరలేనని గ్రహించాడు, మొదటి మాట. రెండో మాట, ఒకవేళ యేసయ్య మిస్ అయిపోతే మళ్ళీ ఆయన దొరుకుతాడో లేదో అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమయం విలువ తెలిసినవాడు కాబట్టి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటి? తన ధనము పరలోకానికి తీసుకెళ్ళలేదు అని గ్రహించిన వాడు. రెండవ లక్షణం ఏంటంటే సమయం విలువ తెలిసి యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చేసాడు. మూడో మాట చెప్తాను, అక్కడే 10వ అధ్యాయం కంటిన్యూషన్ చదవండి. యేసయ్య దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి ఆయన ఎదుట, చాలమ్మా, ఆయన ఎదుట ఏం చేశాడంటే ఇప్పుడు మోకాళ్ళుని మోకరించాడంట. చెప్పండి, ఏం చేశాడు? కుర్చీలో ఉన్నవాళ్ళు వెనకాల వాళ్ళు చెప్పాలి. ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మోకరించాడంట. బాగా వినండి. సహజంగా అందరని నేను అనను, కానీ ఎక్కువ శాతం ధనం కలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అసలు ఎప్పుడైనా మోకరించడానికి ఇష్టపడతారా? పొర్రపాటును కూడా ఇష్టపడరు. డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఎలా ఉంటారో తెలుసా? కొంచెం అహంకారంగా ఉండాలన్నట్లుగా, గర్వంగా ఉండాలన్నట్లుగా దాని కొరకు ఇష్టపడతా ఉంటారు, కానీ మోకరించడానికి అస్సలు ఇష్టపడరు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆయన ఒక ధనవంతుడై ఉండి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మోకరించాడంట. మోకరించడాన్ని దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే తెలుసా? ఆయన తగ్గింపు స్వభావం కలిగినవాడు, దీన మనసు కలిగినవాడు. చెప్పండి, ఏ మనసు కలిగినవాడు? దీన మనసు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లో యేసు ప్రభుకి అంత మంచి పేరేం లేదు. చాలామంది అనేక రకాలుగా అవమానిస్తూ ఉన్నారు, అనేక రకాలుగా దూషిస్తున్నారు, అనేక రకాలైన మాటలు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒకడొచ్చి అన్నాడు, ఈయన దెయ్యాలకు అధిపతి అన్నాడు, బయలుజేల్బూల్ అన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు, ఈయన ఒక పాపులతో కూర్చుని భోజనం చేసే సమరయుడైన, సొంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తాడు అన్నాడు ఒకడు. ఇంకొకడు వచ్చాడు అన్నాడు, ఈయన ఏది పడితే అది మాట్లాడతాడు, ఈయన ఒక పిచ్చివాడు అన్నాడు. ఎవరి గురించి మాటలన్నీ? యేసు ప్రభు గురించే. ఇంకొకడు వచ్చి అన్నాడు, అరే మాకు అబ్రహాం ఉన్నాడు మా తండ్రి, నీ తండ్రి ఎవరు? నువ్వు ఎవడకు పుట్టావో అన్నట్లుగా మాట్లాడారు. చూసారా ఎన్ని రకాలుగా నిందించారో, ఎన్ని రకాలుగా అవమానపరిచారో, ఎన్ని రకాలుగా ఆయనని గాయపరిచే మాటలు మాట్లాడారు. ఒకడొచ్చేమో తిండిపోతున్నాడు, ఒకడొచ్చేమో దయ్యాలకు అధిపతన్నాడు, ఒకడొచ్చి ఆయన పిచ్చివాడుగా మాట్లాడతాడన్నాడు. ఇలా అనేక రకాలుగా యేసు ప్రభుని మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలన్నీ ఈ ధనవంతుడికి కూడా
తెలుసు. కానీ అద్భుతం, ఎవడేమనుకుంటే నాకేంటి, నేను యేసయ్య ఎదుట మోకరించాల్సిందే, యేసయ్యను నేను గౌరవించాల్సిందే, ఆయన ఎదుట నన్ను నేను తగ్గించుకోవాల్సిందే అని తాను తగ్గించుకొని యేసయ్య ఎదుట మోకరించేశాడండి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతమైన లక్షణం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వరకు ఎన్న లక్షణాలన్నిటి బట్టి ఈయన మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? మనకంటే మంచోడు అనాలి. హల్లెలూయా. చాలా అద్భుతమైన లక్షణం ఉంది. తాను తగ్గించేసుకున్నాడు. ఒక డబ్బున్న వాడయ్యుండి, ఆస్తి కలిగిన వాడయ్యుండి, ధనవంతుడయ్యుండి కూడా తాను తగ్గించుకుని యేసయ్య ఎదుట మోకరించాడు. కొంతమందిని ఈ రోజుల్లో మనం అడిగితే, అమ్మా యేసుప్రభుని నమ్ముకోవచ్చు కదా, బాప్తీసం తీసుకోవచ్చు కదా, రక్షణ పొందొచ్చు కదా, దేవుని మందిరానికి రావచ్చు కదా. కొంతమంది ఇలా చెప్తారు. ఏమన్నా తెలుసా? అయ్యా మా చుట్టాలందరూ ఏమన్నా అనుకుంటారేమోనండి, మా చుట్టాలందరూ మమ్మల్ని వెలేస్తారేమోనండి. ఏమేస్తారంట? అసలు వెలేయడంలో ఉన్న ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? వీళ్ళని పేరంటానికి పిలవరేమోనని. అసలు బాధ అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు బాధ ఏంటి? అక్కడికి పిలవరేమోనని. అంతకు ఆడికి వెళ్తే ఏమొస్తుంది? ఆకు ఒక్క అట్టికాయ లడ్డు తెప్పించి ఇంకేం రాదమ్మా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దానివల్ల పెద్దగా మనకు ఒరిగేది ప్రయోజనం అన్నది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమండి, నేను అంటాను, నా కొరకు ప్రాణం పెట్టడానికి, నా కొరకు రక్తం కార్చడానికి, నా పాపాన్ని తొలగించడానికి, నిత్య నరక అగ్నిగుండం నుండి తప్పించి నన్ను ఆ మోక్షానికి చేర్చడానికి సాక్షాత్తు యేసయ్యే తాను తగ్గించేసుకుని భూలోకానికి వస్తే, ఆఫ్టర్ ఆల్ నేను తగ్గించుకుని ఆయన మందిరానికి రానా? ఆఫ్టర్ ఆల్ ఆయన సంధిలో వచ్చి కూర్చోనా? ఆఫ్టర్ ఆల్ ఆయన సంధిలో వచ్చి రక్షణ అనుభవంలోకి నేను నడిపించబడినా? ఇలాంటి ఆలోచనలు ఈ కాలంలో చాలామందికి రావడం వల్ల వాళ్ళు తగ్గించుకోవడానికి చాలామంది ఇష్టపడటం వల్ల, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మనం ఎంత తగ్గుంటే అంత మంచిది, అంతేగాని తగ్గేదే లేదు అనకూడదమ్మా. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుని జీవించడం, దీన మనసు కలిగి జీవించడం నేర్చుకోవాలి. పేతురు రాసిన పత్రికలో అదే మాట ఉంది. మీరు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండడని వాక్యం చెప్తా ఉంది. దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి. యోహాన్ గారు చెప్తారు, ఏమని తెలుసా? నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉందని. అదే యోహాను సువార్త, లూకా సువార్తలు అనుకుంటా. తాను తగ్గించుకునేవాడు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడంట. మరి ఈరోజు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? తగ్గింపు స్వభావం రావాలి. కొంతమంది మన సంఘంలో ఉన్న వాళ్ళే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. కొంతమంది మీరు గమనిస్తే, ఏమంటే మోకాళ్ళ నొప్పులుండి మోకరించలేకపోతే అది వేరే విషయం. కొంతమంది ఫ్యాషన్గా, నేను అంటాను, తిరగట దిమ్మల్లా కూర్చొని ఉంటున్నారు అంతే, మోకాళ్ళు ఏమని ప్రార్థన చేయమన్నప్పుడు. హల్లెలూయా. కొద్దిగా మోకరిస్తే మంచిది. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు, మోకరించగలిగిన ఆయుష్ ఉన్నప్పుడు, మోకాళ్ళు వంగినప్పుడు ఇప్పుడు చక్కగా మోకరించగలిగితే, భవిష్యత్తులో మోకరించకపోయినా దేవుడు ఏదో సరిలే బాగలేదు అనుకుంటే, ఇప్పుడు మోకరించగా అప్పుడు మోకరించగా దేవుడిని చూసి చాలా బాధపడతాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన అనగానే లెగిసి వెళ్ళిపోవడం కాదు, వెనక్కే. ప్రార్థన అనగానే మోకరించడం నేర్చుకోవాలి. ప్రార్థన అనగానే మనం మోకరించి 2 చేతులు ఆయన వైపు చాపి ఆయనకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత లేపుతాడు మన పైకి. స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగి ఉండడం మనందరికీ కూడా మంచి విషయమే. ఒక సంఘటన చెప్తాను. నేను బైబిల్ కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు, బీటీహెచ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు వాళ్ళ అబ్బాయి జాషువా రాజ్పాల్ గారు అని ఉన్నారు. చాలా అద్భుతంగా టీచ్ చేస్తారు. ఆయన ఒక రోజు ఇలాంటి ఒక సంఘటన చెప్తా వచ్చారు. ఏంటి ఆ సంఘటన అంటే, మా బైబిల్ కాలేజు కెన్యా దేశంలో కూడా ఉంది. ఏ దేశంలో? కెన్యా దేశంలో ఒకేసారి 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. నా తర్వాత నెక్స్ట్ బ్యాచే కెన్యా దేశంలో జరిగింది. అయితే అక్కడ ట్రైనింగ్ ఇస్తడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఇలాగే ఆదివారం రోజున మందిరంలోకి వచ్చారంట. మందిరంలోకి వచ్చేసరికి ఒక ఆమె మందిరం అంతా కూడా క్లీన్ చేస్తుందంట. చెప్పండి, ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. అంతా కూడా ఎలా ఉన్నాయో, ఎలా పడితే అలా ఉన్నాయి అనుకుంటే బహుశా మొత్తాన్ని సరి చేసేసి చక్కగా శుభ్రం చేస్తూ ఉందంట. ఆమెను చూసి వీళ్ళందరూ అనుకున్నారంట, బహుశా ఎవరో మందిరానికి వచ్చి ఆమె అయ్యి ఉంటుంది, అందుకే శుభ్రం చేస్తుందిలే అని అనుకున్నారంట. విచిత్రం చూడబోతే కొంతసేపటికంట మందిరం బయట 5 పోలీస్ జీపులు ఆగినాయి అంట. చెప్పండి, ఎన్ని? 5 పోలీస్ జీబులు అయితే ఈమె అంతా ఊడ్చేసి చక్కగా శుభ్రం చేసేసి ఆ పోలీస్ జీబులో సెంటర్లో మధ్యలో ఉన్న జీబులో ఆమెను ఎక్కించుకుని ఆమెను తీసుకెళ్లారంట. వీళ్ళకి అర్థం కాల, ఇదేంటరా ఇప్పుడు దాకా ఊడ్చింది, మళ్ళీ 5 కార్లు వచ్చినాయి ఈమె కోసం, మధ్యలో వెళ్తుంది, ఎవరివి ఏంటి పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే చివరికి తెలిసిన విషయం ఏంటంటే, కెన్యా అనే దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతటి హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ అంటామే.
స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కెనియా అనే దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ అయ్యింది. ఇంతకు అక్కడికి వచ్చింది 5 జీపులు ఏంటంటే ఆమె కాన్వే వ్యాన్ వచ్చేసి బయట ఆగింది. ఆమెను వచ్చి తీసుకుని ఎక్కించుకెళ్ళారంట. ఎవరేమి? పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్. ఏం చేయడానికి వచ్చింది? మందిరంలో ఓడవడానికి వచ్చింది. చూసారా? ఏమండి, ఈరోజు మందిరంలో చీపురు పట్టుకుని ఊడుద్దామనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందే? కుర్చీలు సరిగ్గా లేవు, ఒకరోజు ఒక కుర్చీ అన్న వేద్దామని ఆలోచన వచ్చిందే? ఏమంటే తగ్గించుకోవాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నాకు అంత ఉంది, ఎంత ఉంది, నా స్థాయి అది ఇది. నీ స్థాయి ఏదైనా, నీకెంత ఉన్నా అన్ని గుమ్మం బయటే. లోపలికి వచ్చేటప్పుడు దీన మనసు అనే ఒక వస్త్రం ధరించుకుని చర్చిలోకి రావాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆయన కూడా అక్కడ చుట్టూ వాస్తవానికి అవగాహన లేని, యేసు ప్రభు అంటే అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నా సరే అందరూ ముందు యేసయ్య ముందు మోకరించేశాడు, మోకాళ్ళు వేసేసాడు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం యేసయ్య ఎదుట మోకరించాల్సిందే. ఆయనలో ఉన్న 3వ లక్షణం తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు. మొట్టమొదటిది ఏంటది? తన ధనము పరలోకానికి తీసుకెళ్ళలేదని గుర్తించాడు. రెండోది చెప్పాలి, సమయం విలువ తెలిసినవాడు కాబట్టి యేసయ్య దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చేసాడు. 3వ మాట ఏంటయ్యా అని అడిగితే తాను తగ్గించేసుకుని మోకరించాడు. నెక్స్ట్ 4వ మాట చూడండి, అక్కడే కంటిన్యూషన్లో సద్బోధకుడా. చాలా 4వ మాట ఏంటంటే యేసు ప్రభుని ఎలా సంబోధిస్తున్నాడు, సద్బోధకుడా అని చెప్పేసి. వెంటనే యేసయ్య దీనికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 18వ వచనం చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవ్వడును సత్పురుషుడు. యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు? సద్బోధకుడా అని అంటున్నాడు. వెంటనే యేసయ్య అంటున్నాడు, నన్ను సత్పురుషుడా అని ఎలా అంటున్నావయ్యా అంటే, యేసు ప్రభు ఈ మాట అనడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు నన్ను దేవుడు అని గుర్తించావా? దేవుడు ఒక్కడే కదా సద్బోధకుడు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. నువ్వు నన్ను దేవుడు అనుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? నీకు హృదయంలో గ్రహింపొచ్చే ఈ మాటలు మాట్లాడుతున్నావా? యేసు ప్రభు అంటే ఆయన దగ్గర నుండి ఏ జవాబు కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన హృదయంలో ఎక్కడో ఒక ఆలోచన ఉంది. ఏమనంటే, నా ఎదుట ఉన్న యేసయ్య ఎవరో కాదు, ఈయన దేవుడు. చెప్పండి, ఎవరైనా అంటే 4వ లక్షణం ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని గుర్తించాడు. చెప్పండి, ఏమని గుర్తించాడు? యేసు ప్రభు దేవుడు అని గుర్తించాడు. ఆయనలో దైవికమైన లక్షణాలు ఉన్నాయని గుర్తించాడు. ఆయన సద్బోధకుడు అని గుర్తించాడు. ఆయన సత్పురుషుడని గుర్తించాడు. అందుకే అంటున్నాడు సద్బోధకుడా అని చెప్పేసి. ఈరోజు ఆయనకి చాలా అద్భుతంగా అర్థమయ్యాడు యేసు ప్రభు దేవుడని. కాకపోతే ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలో అనే విషయమే అర్థం కాల. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, ఆ పరలోకానికి పోవాలంటే ఏం చేయాలయ్యా అని చెప్పేసి. ఈయనలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆయన యేసు ప్రభువును దేవుడు అని గుర్తించాడు. మరి ఈ కాలంలో యేసు ప్రభు అంటే మనకేమర్థమవుతుంది? యేసు ప్రభుని చూసినప్పుడు మనకు వస్తూ ఉన్న గ్రహింపు ఏంటి? యేసు ప్రభుని చూడంగానే మనకు ఎలా అర్థమవుతున్నాడు యేసయ్య? అమ్మా, యేసు ప్రభు నీకేమర్థమయ్యాడు? అయ్యా, యేసు ప్రభు నా జబ్బులు తగ్గించే సంచి డాక్టర్ గారండి ఆనందంట ఒక ఆమె. ఇంకొక ఆయన, అయ్యా యేసు ప్రభు అంటే నీకేమర్థమయ్యాడు? నా అప్పులన్నీ తీర్చే బ్యాంకు క్యాషియర్ అండి యేసు ప్రభు. హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు అంటే మరి నీకేమర్థమయ్యాడు? అయ్యా, ఎప్పుడు నాతో పాటు ఉండి, ఎప్పుడు నాకు కాపలా కాసే, ఎప్పుడు నాకు బంట్రోతిగా ఉండేవాడండి యేసు ప్రభు. అదే అర్థమైందా యేసు ప్రభు అంటే నీకు? యేసు ప్రభు ఎలా అర్థం చేసుకుంటున్నారా? యేసు ప్రభు మనకి ఎలా అర్థమవుతా ఉన్నాడు? చాలామంది నా జబ్బు తగ్గింది, నా అప్పు తీరింది, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. అదే యేసయ్య అంటే ఇక అంతకుమించి యేసు ప్రభువులో చెప్పడానికి ఏమి లేదండి అన్నట్లుగా ఉంటున్నారు చాలామంది. జాగ్రత్త, యేసు ప్రభు మనకు అర్థం అవ్వాల్సిన కోణం అది కాదు. యేసు ప్రభు అలానే నీకున్న అప్పులు తీర్చడని, నీకున్న రోగాలు తగ్గించడని, నీకు తోడుగా ఉండడని చెప్పట్లా. యేసు ప్రభు ఇవన్నీ చేస్తాడు, కానీ వీటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు నమ్ముకోవాల్సింది వీటి కోసం కాదు. యేసు ప్రభు నమ్ముకోవాల్సింది శారీరక అవసరతల కొరకు కాదు. యేసు ప్రభు నమ్ముకుంది శారీరకంగా ఏదో ఆయన మేలు చేస్తాడని కాదు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఆయనే నిజమైన దేవుడని నమ్ముకోవాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఉండవలసిన గ్రహింపు ఏంటో తెలుసా?
ఆయన నిజమైన దేవుడు అండి. ఒక దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా యేసుప్రభులో ఉన్నాయి. అందుకే యేసుప్రభుని నమ్ముకున్న ఆ గ్రహింపు రావాలి యేసునామం పేరట. ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలా మందికి ఇంకా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావయ్యా, ఏసే నాకు ఏదో చేశాడు అందుకే యేసుప్రభు దగ్గరికి నేను వచ్చాను. ఒకవేళ ఎలాంటి మాటలు చెప్తున్నావా, ఇలాంటివి కాదు నువ్వు చెప్పాల్సిందే. యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఆయన దగ్గరికి రావాలి. యేసు నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదనని ఆయనను అడిగాను. ఇక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, 5వ పని, యేసు ప్రభువుని సరైన ప్రశ్నతో ప్రశ్నిస్తున్నాడు. చెప్పండి, ఏ ప్రశ్నతో? సరైన ప్రశ్నతో. మంచి ప్రశ్న తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఏమని తెలుసా? నేను ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలయ్యా అని ఏసైని అడుగుతా ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తాయో తెలుసా? కరోనా లాంటివి వచ్చినప్పుడు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనం బాగా ప్రేమించే వాళ్ళు, మనకు బాగా దగ్గరగా ఉండి మనకు బాగా ప్రియమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ చనిపోతున్నారు అనుకోండి, ఒక టికెట్ తర్వాత ఒక టికెట్ వరుసగా పడిపోతున్నాయి అనుకోండి, అప్పుడు వస్తాయి ఆలోచనలు. ఏమని తెలుసా? అరే ఆడు చచ్చిపోయాడు, రేపన్న రోజు నేను కూడా చచ్చిపోతాను, మరి నా పరిస్థితి ఏంటి, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, చనిపోయిన తర్వాత నా మనుగడ ఏంటి అనే ప్రశ్నలు మరణాలు చూస్తున్నప్పుడు వస్తాయి. బహుశా నేను అనుకుంటాను, అక్కడికి వచ్చిన ధనవంతుడు కూడా తనకు ప్రియమైన వారు, స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరి కొంతమంది మరణాలు చూసుంటాడు. ఈ మరణాలన్నీ చూసి ఆయన మనసులో వచ్చింది, అరే పలానోడు చచ్చిపోయాడు, చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు, పలానా చనిపోయింది, చచ్చిపోయిన ఆమె ఎక్కడికి వెళ్ళి ఉందంటావు, పరలోకానికి వెళ్ళారంటావా లేదా నరకానికి వెళ్ళారంటావా, అసలు వీళ్ళ జీవితం తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు ఆయనలో వచ్చి ఉంటాయి. అందుకే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, యేసుప్రభు నేను కూడా ఒకరోజు చచ్చిపోతానని నాకు అర్థమైంది, నా పొరుగువారు, నా ఇరుగు పొరుగు వారు ఎలా చనిపోతున్నారో నేను కూడా ఒకరోజు చనిపోతానయ్యా, మరి అలా చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో, పరలోకానికి వెళ్తానా, ఒకవేళ ఆ పరలోకానికి వెళ్తే అసలు ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, నాకు కొంచెం వివరంగా చెప్పయ్యా. యేసుప్రభు దగ్గర ఒక సరైన ప్రశ్నతో వచ్చాడు. అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఒకవేళ ఈరోజు ఈ రాత్రే యేసు ప్రభువును మనం కూడా ఏదైనా అడగాల్సి వస్తే, యేసు ప్రభువే మన దగ్గరకు వచ్చి నీకేం కావాలో కోరుకో అని అడిగితే చాలామంది యేసు ప్రభుని అప్పుడే చంపేస్తారండి. హల్లెలూయా. ఎందుకు? నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, నాకు వచ్చేయ్యా, నాకు ఇచ్చేయ్యా, నాకు ఒక ₹1 కుమ్మరించేసేయ్యా, నాకున్న అప్పులన్నీ తీర్చేసేయ్యా. ఎప్పుడు మనం ఇవే అడగడానికి ఇష్టపడ్డాం. అడగడం తప్పేం కాదు, కానీ అవే అడిగితే ప్రమాదం అంటున్నాను నేను. అది వినండి చాలా జాగ్రత్తగా. మనలో ఉండవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసా? ప్రభువా ఆ పరలోకానికి చేరాలంటే నేనేం చేయాలయ్యా, ఆ పరలోకంలో ప్రవేశించాలంటే నేను ఎలా బ్రతకాలయ్యా, ఇంకా నాలో మార్చుకోవాల్సినవి, ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి, ఇంకా నేను క్రమబద్ధంగా మారవలసినవి నాలో ఏమైనా ఉన్నాయా, మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, నేను ఇంకా ఎక్కడైనా సరి చేసుకోవాలా, ఇలాంటి ప్రశ్నలతో యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి బ్రతికితే ఆ నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కానీ మరి మనకొచ్చే ప్రశ్నలు ఏంటి? యేసుప్రభు నాకేం చేశాడండి, యేసుప్రభు నాకేం చేశాడు, యేసుప్రభు నాకేం చేశాడు, యేసుప్రభు నాకేం చేశాడు. ఎప్పుడు చూసినా ఇదే ప్రశ్న. కానీ అసలు యేసుప్రభుకి నేనేం చేశాను ఎప్పుడన్నా తగలబడిందా ఈ ప్రశ్న? ఎప్పుడు చూసినా ఆయన నాకేం చేశాడు, ఆయన నాకేం చేశాడు. హల్లెలూయా. చాలామంది మొక్క కవలికలు మారిపోతున్నాయి అంతే. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం యేసయ్యను అడగాల్సిన ప్రశ్నలు సరైన ప్రశ్నలు అయి ఉండాలి. చెత్త ప్రశ్నలు అడగకూడదు. యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వేం చేసావు కాదు, నేనేం చేశాను అనే ప్రశ్న వస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం, ఎప్పుడో మేలు జరిగేదే, ఎప్పుడో కార్యాలు జరిగాయి. సరైన ప్రశ్న కలిగిన వారంగా మనమంతా కూడా మార్చబడుదుము గాక. చివరి మాట, 6వ లక్షణం కూడా చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభుని ప్రశ్న అడిగాడు, ఏమని? నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేను ఏం చేయాలని. దానికి యేసయ్య ఒక సమాధానం చెప్పాడు. చదవండి అక్కడే, మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా.
యేసు ప్రభు ఇక్కడ చేసిన పని ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆజ్ఞలను జ్ఞాపకం చేసి ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాలు చెప్తా ఉన్నాడు. ఏంటవి? అయ్యా, దొంగలించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలుకవద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇదిగో ఇవన్నీ నీకు ఆల్రెడీ తెలుసు కదా, వీటన్నిటిని నీవు చేయి. చాలా జాగ్రత్తగా వినండి మాట. ఎప్పుడైతే యేసయ్య ఈ మాట చెప్పాడో అసలు కొంచెం కూడా బెసుకు లేకుండా, కొంచెం కూడా భయం లేకుండా ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? 20వ వచనం, అందుకతడు బోధకుడా బాల్యం నుండే ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువా, నువ్వు చెప్పేవే ఆజ్ఞలు, నువ్వు చెప్పేవే చట్టాలు, నువ్వు చెప్పేవే ధర్మశాస్త్రంలో ఉన్న విధులు కట్టడలు, అవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నానయ్యా. ఎప్పటి నుండి చేస్తున్నాడంట? ఏమండి, ఒకవేళ ఈయన చెప్పిందే గనక అబద్ధమే గనక అయితే యేసు ప్రభు ఏమనాలి? ఈయన్ని అర్థమైంది అనుకుంటున్నాను ఆ ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభుకి ఈయన ఇచ్చిన సమాధానం, ఈయన ఇచ్చిన జవాబు ఒకవేళ అబద్ధమే గనక అయితే యేసు ప్రభు ఏమనాలి? యూ షటప్, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావో, నువ్వు ఎన్ని మోసాలు చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ కథ అంతా నాకు తెలుసు, నీ హృదయ ఆలోచనలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు మరుగైనది ఏదైనా ఉందా? నీ సంగతి అంతా నాకు తెలుసు, నా దగ్గర అబద్ధాలు ఆడతావా అని అనాలి యేసయ్య. మరి అన్నాడా? హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? ఆయన చెప్పిన జవాబు 100% నిజమే, వాస్తవమే. చిన్నప్పటి నుండి యేసు ప్రభు చెప్పిన చట్టాలన్నింటినీ, యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలను, విధులను అన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఆజ్ఞలు పాటిస్తున్నాడు, ఇంత అద్భుతంగా జీవిస్తూ ఉన్నాడు, ఇంకో మాటలో చెప్పాలంటే ఈయన ఒక నీతి కలిగిన వాడని చెప్పాలి, నైతిక విలువలు కలిగిన వాడని చెప్పాలి. మరి ఇన్నున్నాయి కదా ఈయనలో. ఇన్నున్నప్పుడు అసలు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నాడు? నేను అనుకుంటాను ఈయన యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం చదువు అంటాడు. ఏముంది అక్కడ? మా నీతి క్రియలు నీ దృష్టికి మురికి గొడ్డల వలె ఉన్నాయి అనే వాక్యం చదవంటాడు. బహుశా ఆ వాక్యాన్ని బట్టి నీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. హలో, నేను చిన్నప్పటి నుండి నరహత్య చేయట్లేదు, దొంగతనాలు చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, మోసపు మాటలు చెప్పట్లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పట్లేదు, నేను తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, నైతిక విలువలు కలిగి ఉన్నాను. అయితే నా నీతి ఆ పరలోకానికి నన్ను తీసుకెళ్ళలేదు. నా నీతి ఆయన దృష్టికి ఎలా ఉందంటే ఒక మురికి గొడ్డలాగా ఉంది. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అని అడుగుతా ఉన్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని గమనించండి. చివరికి వచ్చేసాం. ఈ వాక్య భాగంలో యేసు ప్రభుని ఆయన ప్రశ్న అడిగాడు, యేసు ప్రభు దానికి జవాబు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జవాబుకి మళ్ళీ ఇంకొక జవాబు చెప్తా ఉన్నాడు, నేను అన్నీ కూడా పాటిస్తున్నాను, అన్నీ కూడా చేస్తున్నాను. మనలో కూడా కొంతమంది కొంచెం నీతిగా బ్రతికితే చాలండి, కొంచెం పరిశుద్ధంగా బ్రతికితే చాలు, కొంచెం భక్తి చేస్తే చాలు, ఇక అసలు వాళ్ళని ఎవరు కూడా పట్టుకోలేరంతే. అసలు నేనంటే ఏమనుకుంటున్నా, నా భక్తి, నా నీతి, ప్రార్థన అసలు మామూలుగా ఉండదని చాలా హెచ్చులు పోతూ ఉంటారు. నాకు ఇలాంటి హెచ్చులు పోయే వాళ్ళని చూస్తూ ఉంటే ప్రసంగి గ్రంథంలో ఒక వచనం గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? బుక్కావాని తైలంలోనంట చచ్చిన ఈగలు కొన్ని పడితే చాలంట, తైలం అంతా కూడా కంపు కొట్టేసిద్దంట. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా ఈ వాక్యం? అంటే అక్కడ ఒక మంచి శ్రేష్టమైన తైలం ఉంది, ఆ తైలంలో కొన్ని చచ్చిన ఈగలు పడితే చాలంట. తైలం మంచి సువాసన కలిగిందైనా, తైలం మంచి కాస్ట్లీదైనా సువాసన అంతా కూడా పోయి దుర్వాసన కొట్టేస్తుందంట, కంపు కొట్టేస్తుందంట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఎంత నీతిగా బ్రతుకుతా ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత ప్రార్థనాపరులమైనా ఆ చచ్చిన ఈగల్లాంటి బుద్ధిహీనమైన పనులు మనలో ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. ఇవన్నీ వచ్చి ఎప్పుడైతే మనలో పడతాయో అప్పటి వరకు మనం చేసిన భక్తి, అప్పటి వరకు మనం చేసిన ప్రార్థన, అప్పటి వరకు మనం కలిగిన నీతి, నిజాయితీ, యథార్థత మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోతాయి అంతే. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, రబ్బాయ్ మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గొడ్డల వలె ఉన్నాయి. ఆయనకు ఆ సంగతి అర్థమైంది. నేను నీతిగా బ్రతుకుతున్నాను అన్నది వాస్తవమే కానీ నా నీతి నన్ను పరలోక రాజ్యానికి
తీసుకెళ్లేదు, నా నీతి నన్ను ఆ నిత్య జీవంలో ప్రవేశింపజేయలేదు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా. 6 లక్షణాలు విన్నాం. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఈయన మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? ఖచ్చితంగా మంచోడే. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 6 లక్షణాలు ఉన్నాయి. 1, తన ధనం పరలోకానికి తీసుకెళ్లేదని గ్రహించాడు. సమయం విలువ తెలుసుకుని యేసుప్రభు దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. 3, తన్ను తాను తగ్గించుకుని యేసయ్య ఎదుట మోకరించాడు. 4, సద్బోధకుడా అంటే యేసయ్యను దేవుడు అని గుర్తించాడు. 5వ లక్షణం, సరైన ప్రశ్న అడిగాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని. 6వ లక్షణం, నా నీతి నన్ను ఆ రాజ్యానికి తీసుకెళ్లేదని గ్రహించాడు. ఇలాంటి ఆయన మన కళ్ళ ముందు కనపడితే, ఇలాంటి వ్యక్తి మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనం ఏమంటాం? సభాష్ రబుజే, అసలు నీకు కాకపోతే పరలోకం ఎవరికి ఇస్తాడు యేసుప్రభు? నీకు కాకపోతే ఎవరిరా పరలోకాన్ని తీసుకెళ్ళేది? ఇదిగో ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళేది నువ్వే, దాంట్లో ఇంకే అనుమానం లేదని అతనిని మనం మెచ్చుకుంటాం, అతనిని మనం గణపరుస్తాం. కానీ విచిత్రమైన విడ్డూరమైన విషయం చెప్పనా, యేసుప్రభు వీటిల్లో ఒక్క మాట కూడా చెప్పలే ఆయన చూసి. మరి ఏం చేశాడు యేసుప్రభు వారు? చదువుదాం, కంటిన్యూషన్ చదవండి, జాగ్రత్తగా వినండి. 1, యేసు అతనిని చూచాడంట. 2వ మాట, అతనిని ప్రేమించాడంట. 3వ మాట, అబ్బాయ్ నీకు ఒకటి కొదువుగానున్నది. ఏంటది? నీవు వెళ్ళి నీకు కలిగివన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 6 లక్షణాలు ఉన్న వ్యక్తి యేసయ్య ముందుంటే అక్కడ రాయబడి ఉన్న వచనంలో ఉన్న విషయం ఏంటో తెలుసా? యేసయ్య అంట అతనిని చూచి. అనండి ఒకసారి మాట, యేసయ్య అతనిని చూచారనమ్మ ఒకసారి. మీ వైపు చూడాలని లేదనుకుంటా. హల్లెలూయా. ఏమన్నా సొమ్మ అరిగిపోద్దా అనొచ్చుగా. యేసయ్య అతనిని చూచాడంట. ఇదేంటయ్యా, ఇప్పుడు దాకా ఎంత కథ జరిగింది కదా, ఇప్పుడు దాకా ఎంత సంభాషణ జరిగింది కదా, ఇప్పుడు దాకా యేసుప్రభు ఏమైనా కళ్ళు మూసుకుని మాట్లాడా, ఇప్పుడు చూడటం ఏంటి అతన్ని అనే ప్రశ్న వచ్చిందా రాలేదా? ఏమండి, ఇప్పుడు చూశాడంటే యేసుప్రభు అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ యేసయ్య అతనిని చూడడంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? యేసయ్య అతనిని చూస్తూ, బాబు నువ్వు నా వైపు చూడు, నా వైపు చూడు అన్నట్లుగా యేసయ్య అతనిని చూపును యేసయ్య మీద కేంద్రీకరించేలా చేశాడు. క్రైస్తవ భక్తి స్టార్ట్ అయ్యిందే చూపు మీద. ఎక్కడ వచ్చిన ఉంది? బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని వాక్యం చెప్తా ఉంది. యేసయ్య వైపు చూడాలి. ఇప్పుడు ఆయన చూపులన్నీ కూడా యేసయ్య మీద చూసేలాగా అతనిని, ఆయన చూపులు యేసయ్య మీద కేంద్రీకరించేలా చేశాడు. ఇప్పుడు చూసిన ఆయన ఏం చేశాడు? 2వదిగా ప్రేమించాడంట. చెప్పాలి, ఏం చేశాడు? ప్రేమించాడు. ఏమండి, ఈయన ధనవంతుడని యేసయ్యని ప్రేమించాడా? ఈయన పరిగెట్టుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడని ప్రేమించాడా? అందరి ముందు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు వేసేసాడని ప్రేమించాడా? అందరి ముందు యేసయ్య దేవుడు అని గుర్తించాడని ప్రేమించాడా? ఎందుకు ప్రేమించాడు? ఒకవేళ ఈయనలో ఉన్న లక్షణాలు బట్టే గనక యేసయ్య అతనిని ప్రేమిస్తే ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయాల్సిన పనేమి లేదు. ఎందుకంటే యేసయ్య మనల్ని ప్రేమించేది మన బ్యాంక్ బ్యాలెన్స్ను చూసి కాదు. యేసయ్య మనల్ని ప్రేమించేది మనకున్న ఆస్తి అంతస్తులను అంద చందాలను చూసి కాదు. యేసయ్య మనల్ని ప్రేమించేది మనకున్న మేడ మిద్దెలను బట్టి కాదు. యేసయ్య మనల్ని ప్రేమించేది అసలు ఆయన స్వభావమే ప్రేమండి. హల్లెలూయా. అందుకే ప్రేమించాడు ఆయన్ని, ఆయనలో ఉన్న లక్షణాలు బట్టి కాదు. ఏమండి, యేసయ్య అతనిని ప్రేమించంట. ఇప్పుడు 3వ పని ఏం చేశాడు తెలుసా? అతనిలో ఉన్న కొదువులు చెప్పాడంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రేమించేవాడు కొదువులు చెప్తాడు. చెప్పండి, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? కొదువులు చెప్తాడు. మనల్ని ద్వేషించేవాడు మనల్ని తెగ పూడేస్తూ ఉంటాడు. మనకు కీడు చేసేవాడు మనల్ని ఊరికే పూడేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మరి ఎంతకీ ఈ రెండిట్లో మనం దేనికి ఇష్టపడతాం? కొదువులు చెప్పేవాడు అంటే ఇష్టపడతామా? అస్సలు ఇష్టపడం కదా. పొగిడేవాడంటేనే ఇష్టం. అందుకని ఒక సామెత ఉంది, ఈ మధ్యకాలంలో నేను విన్నాను, కూరకి తాలింపు బట్టకు జాడింపు తెలుగోడికి పొగిడింపు ఉండాలంట, లేకపోతే బతకలేరంట ఈ తెలుగోళ్ళు. స్తోత్రం చెబుతాం గట్టి హల్లెలూయా. అర్థమైందా? మరొకసారి చెప్పనా, కూరకేమో తాలింపు అంట, బట్టకేమో జాడింపు అంట, తెలుగోడికేమో పొగిడింపు అంట. ఇవి లేకపోతే బతకలేరంట మనవాళ్ళు. ఎవడైనా ఒక్కడు పొగిడితే చాలు అసలు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటారు అంతే. అబ్బో ఎంత అద్భుతంగా పొగిడేస్తున్నాడు, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అలా పొగిడి ఎక్కడికి ఎక్కిస్తున్నాడు?
బా చాలా బాగా చెప్పేశారు. మూలక చెట్టు ఎక్కిస్తున్నాడు. మూలక చెట్టు నువ్వు ఎక్కిన తర్వాత ఎంతకాలం ఉండిద్ది? అది ఇరిగి కింద పడిద్ది, కాళ్ళు చేతులు రెండు ఇరుగుతాయి. జాగ్రత్త. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పొగిడే వాటి మాటలు ఎప్పుడు వినొద్దు. పొగడతలకు ఎప్పుడు అవకాశం ఇవ్వద్దు. నిన్ను ఒకడు పొగుడుతున్నాడంటే వాడు నిన్ను పాడు చేసేవాడని అర్థం. ఎప్పుడు కూడా నీలో కొదువులు చెప్పేవాడు, నీలో ఉన్న లోపాలు చెప్పేవాడు, నీలో ఉన్న కొరతలు చెప్పేవాడు, నీలో ఉన్న తప్పులు చెప్పేవాడినే ఎక్కువగా ఇష్టపడండి. అలా చెప్పేవాడు ఎవడంటే మనల్ని ప్రేమించేవాడే. మనల్ని ప్రేమించేవాడు కొదులు చెప్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనం ఎంత అద్భుతంగా ఉందో చూసారా? వాస్తవానికి నేను ఇది చాలాసార్లు చదివాను, కానీ ఇప్పుడు చదువుతా ఉన్నప్పుడు ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఒకటంట యేసయ్య ఆయనని చూశాడంట, రెండోది యేసయ్య ఆయనని ప్రేమించాడంట, మూడోది ప్రేమించిన ఆయన కొదువులు చెప్పడం ప్రారంభించాడు. ఏం కొదువులు ఉన్నాయి ఆయనలో? ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు ధనవంతుడు కదా, మిగుల ఆస్తి కలిగిన వాడు కదా, నీ దగ్గరున్న డబ్బంతా, నీ దగ్గరున్న ఆస్తి అంతా కూడా అమ్మేసేసి బీదలకు పంచిపెట్టాయి అన్నాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు? ఆస్తి అంతా కూడా అమ్మేసి బీదలకు పంచిపెట్టమన్నాడు. ఇప్పుడు తర్వాత రెండో పని చెప్పాడు. ఏంటది? మొత్తాన్ని వదిలేసి నువ్వు నా వెనకాల వచ్చేసాయి, నన్ను వెంబడించు, నా శిష్యుడు వైపో. ఇక్కడ రెండు పనులు చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి, ముగించేస్తా ఉన్నాను. ఇక్కడ రెండు సందర్భాల్లో రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రెండు విషయాల్లో ఒకటి క్రియాపూర్వకమైన పని, రెండోది విశ్వాసంతో కూడిన పని. క్రియలతో కూడిన పని ఏంటి? ఆయనకున్నదంతా అమ్మేసి పేదలకి పంచిపెట్టేయాలి. విశ్వాసంతో కూడిన పని ఏంటి? మొత్తం వదిలేసుకుని యేసుప్రభు వెనకాల వచ్చేయాలి, యేసయ్యను వెంబడించాలి. ఇప్పుడు యేసుప్రభు ఈ రెండు పనులు చెప్పాడు. చెప్పిన తర్వాత మన బ్రదర్ ఏం చేశారో వాక్యంలో ఇప్పుడే చదివాం. దుఃఖపడుతూ అంట, మొహం అంట చిన్న పుచ్చుకున్నంట, ఏడుస్తూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది అనుకుంటున్నారు అసలు కథ ఏంటయ్యా, ఇప్పుడు దాకా చెప్పిందంత ఏంటి అని అనుకుంటున్నారా? ముగించేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు కొదువులు చెప్పాడు, కానీ ఆ కొదువులు చేయడానికి ఈయన ఇష్టపడలా. అవి చేయడానికి ఆయన మనసే రాలేదంట. మనం స్టార్టింగ్లో ఒక కౌలు రైతు గురించి విన్నాం, గుర్తుందా? మర్చిపోయారా? కౌలు రైతు గురించి. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడదాం. ఒక పక్కనేమో కౌలు రైతు ఉన్నాడు, ఇంకొక పక్కనేమో ధనవంతుడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి ముందు కూడా ఇద్దరి ముందు ఉన్నాయి. ఏమున్నాయి? కౌలు రైతు ముందేమో దాచబడిన ధననిధి కలిగిన పొలం ఉంది. ఈయన ముందేముంది? యేసుప్రభు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఈ కౌలు రైతు ముందున్న దాచబడిన ధననిధి కలిగిన పొలం ఉంది చూసారా? ఆ పొలం ఏదో కాదు, పరలోక రాజ్యమే. చెప్పండి, ఆ పొలం ఏంటిది? పరలోక రాజ్యమే. ఇప్పుడు ఈయన ముందు ఉన్నాయి యేసుప్రభు ఎవరు? అసలు ఆయనే పరలోక రాజ్యం, ఆయనే నిత్య జీవం, ఆయన ద్వారానే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతాం. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఉన్న వేరియేషన్ గమనిద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కౌలు రైతు ఆ పొలాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? తనకు కలిగి ఉన్నదంతా కూడా అమ్మేయాలి. మొత్తం అమ్మితే కానీ ఆ పొలాన్ని కొనడానికి కుదరదు. ఇప్పుడు ఈయన ఆ పొలాన్ని కొనుక్కోవడానికి తనకున్నదంతా కూడా అమ్మేయడానికి ఎలా వెళ్ళాడు? ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. చెప్పండి, ఈ మాట చెప్పాలి. ఎలా వెళ్ళాడు? సంతోషంగా వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడి దగ్గరికి వద్దాం. మరి ఈయనకి కూడా యేసు ప్రభు అదే మాట చెప్పాడు. నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేయాలి. మరి మన బ్రదర్ ఎలా వెళ్ళాడు? ఏడుస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? ఇప్పుడు వాస్తవానికి ధనవంతుల్లో 6 లక్షణాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన లక్షణాలు. ఆ లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. అంతో శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. కానీ అసలు దాని దగ్గరికి వచ్చేసరికి కథ అంతా మారిపోయింది. సామెత ఒకటి ఉంది, అన్ని బాగున్నాయి అంట, అసలుదే లేదంట. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో సామెత కూడా ఉంది, మనోళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏంటా సామెత? అన్నీ ఉన్నాయంట, అల్లుడి నోట్లోనే సేను ఉందంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏంటి చాలామంది తెలీదా ఈ సామెత? తెలుసు కదా, మనందరూ తెలిసిందే. మన పల్లెటూరు వాళ్ళు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తారు. సరే, నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు ఈ సామెత ఎలా వచ్చింది? ఈ సామెత రావడం వల్ల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఆలోచిస్తే తెలిసింది ఈ మధ్యకాలంలోనే. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ సామెతలకు సంబంధించిన ఒక పుస్తకం ఉందంట. నాకు ఎప్పుడన్నా ఆ పుస్తకం దొరికితే బాగుండు అనుకుంటున్నాను. అసలు ఆ పుస్తకంలో ఉన్న సామెతలన్నీ చదవాలి, ఎలా వచ్చినాయో తెలుసుకోవాలనే ఒక ఆశ ఉంది. సరే, ఆ పుస్తకంలోనే ఈ సామెత గురించి ఉంది. ఏంటి ఆ సామెత? అన్నీ ఉన్నాయి,
పూర్తి చేయండి అమ్మా, అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లోనేమో చేను ఉందంట. సరే ఈ సామెత ఎలా వచ్చింది అని అడిగితే, కొత్తగా పెళ్ళయిందంట అల్లుడు గారికి. అల్లుడు అత్తగారింటికి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? అత్తగారింటికి వచ్చాడు. కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడని అత్తగారు 127 వంటకాలు చేసిందంట. చెప్పండి, ఎన్ని వంటకాలు? అమ్మ, మరి ఆ మహానుభావుడు ఎవడో లెక్క వేసినప్పుడు మనకు తెలియదు. 127 చేసిందంట. ఈ 127 వంటకాలు రెడీ చేసి అల్లుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉంది. ఈ లోపల అల్లుడు గారు కాస్త వచ్చాడు. వచ్చిన ఆయన్ని చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. చక్కగా కడుక్కున్నాడు. ఇప్పుడు వచ్చి భోజనం పీట దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే ఈమె వడ్డించడానికి ప్రారంభించబోతుందంట. వెంటనే అల్లుడు గారు అన్నాడంట, అత్తమ్మగారు కొంచెం మజ్జిగన్నం పెట్టండి అత్తమ్మగారు అన్నాడంట. చెప్పండి, అన్నం. అత్తమ్మ అందంట, అయ్యా మీరు కొత్త అల్లుడని 127 వంటకాలు చేశా. ఎన్ని వంటకాలు? 127 వంటకాలు చేశాను అంటే ఆ అల్లుడు అన్నాడంట, అత్తమ్మ నా నోరంతా పూసిపోయింది, నువ్వు చేసిన వంటకాలు తిన్నానంటే నా నోరంతా మండిపోయిద్ది, కొంచెం మజ్జిగన్నం పెట్టి అత్తమ్మ అని అన్నాడంట. అప్పుడు అందంట అత్తమ్మ, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లోనే చేను ఉందని. స్తోత్రం, హల్లెలూయా. మన ధనవంతుడి గారి ప్లేస్లో కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. కానీ అసలు దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. అసలు దాని దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయినట్లుగా యేసు ప్రభు చెప్పిన పని చేయడానికి ఇష్టపడలేకపోయాడు. తన ఆస్తి అంతా మీ బేదలకి ఇచ్చేసి యేసయ్యను వెంబడించడానికి ఆయన ఇష్టపడలా. ఇప్పుడు మనం కౌలు రైతుని అడుగుదాం, అయ్యా కౌలు రైతు గారు, నీ ఎదురున్న పొలం నీకు విలువైంది అయిందా, నీ ఆస్తి విలువైంది అయిందా అని అడిగితే కౌలు రైతు ఏం చెప్తాడు తెలుసా? అయ్యా నాకు పొలమే విలువైందయ్యా, అంటే పరలోక రాజ్యమే నాకు విలువైందయ్యా. ధనవంతుడిని కూడా అడుగుదాం, ఏమయ్యా ధనవంతుడా, ఇన్ని లక్షణాలు ఉన్నాయి నీలో, నీకు పరలోకం విలువైంది అయిందా, నీ ఆస్తి విలువైంది అయిందా అని అడిగితే ఆయన అంటాడు, నాకు నా ఆస్తే. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీకు యేసు ప్రభు ఎంత విలువైన వాడయ్యాడు? నీకున్న అంతా ఒక పక్కన పెట్టే, యేసు ప్రభుని ఒక పక్కన పెట్టు. ఈ రెండిట్లో యేసయ్యకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఈ రెండిట్లో యేసయ్యకు నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత? బైబిల్లో కొంతమందిని అడుగుదామా? బైబిల్లో పేద విధవరాలు ఉంది. ఆ వంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన దగ్గర 2 కాసులు ఉన్నాయంట. 2 కాసులు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర కానుకబెట్లో వేసేసింది. వాక్యం ఉంటుంది, ఆమె దగ్గర ఇంకేమి లేదంట, మొత్తం యేసు ప్రభుకి. అమ్మా యేసు ప్రభు నీకెంత విలువైన వాడయ్యాడు? అయ్యా యేసు ప్రభు నా జీవనం కంటే యేసయ్య నాకు విలువైన వాడయ్యాడు. నా దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఒకవేళ ఇంకా ఉంటే మొత్తం వేసేసేదాన్నేమో, ఉన్నదంతా ఇచ్చేసాను, నా జీవనం కంటే యేసయ్య విలువైన వాడయ్యా. పౌలయ్య గారిని అడుగుదాం, ఏమయ్యా పౌలయ్య గారు, యేసయ్య నీకెంత విలువైన వాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నా ప్రాణం కంటే కూడా విలువైన వాడు. పేద విధవరాలేమో నా జీవనం కంటే యేసయ్య విలువైన వాడు అని చెప్పింది. పౌలయ్య గారేమో నా ప్రాణం కంటే విలువైన వాడు అని చెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యేసు ప్రభుతో పాటే తిరిగాడు, ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా అని అడుగుదాం, ఇస్కరియోతు యోధా యేసయ్య నీకెంత విలువైన వాడు అయ్యాడయ్యా? ఆయన చెప్తాడు, 30 వెండి నాణాలంత విలువయ్యాడయ్యా. ఏంటయ్యా ఇస్కరియోతు నువ్వు మాట్లాడే మాట? 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగావు కదా, యేసయ్య నీకు 30 వెండి నాణ్యాలు విలువ అవడం ఏంటయ్యా? అవునయ్యా, యేసయ్య నాకు 30 వెండి నాణ్యాలు విలువయ్యాడు. ఏమండి, ఆ పేద విధవరాలకేమో తన జీవనం కంటే విలువయ్యాడు, ఆ పౌలయ్య గారికి ఏమో ప్రాణం కంటే విలువైనాడు, ఇస్కరియోతు యోధాకేమో 30 వెండి నాణ్యాలకు విలువయ్యాడు, ధనవంతుడికేమో తన ఆస్తి కంటే తన ఆస్తే విలువైంది అయింది, యేసయ్య విలువైన వాడు కాలేదంట. ఈరోజు మరి నీకు యేసయ్య ఎంత విలువైన వాడిగా ఉన్నాడు? యేసయ్యకి ఈరోజు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఇంకా చాలామంది యేసయ్య నీకు విలువైన వాడు అయ్యాడంటే యేసయ్య నాకు విలువ, ఇంకేమీ లేదు అని అంటున్నారే కానీ ఇంకా కొన్ని వదిలిపెట్టట్లేదే. నీకు ఇంకా యేసయ్య కంటే ధనమే విలువైనదిగా కనిపిస్తుంది, యేసయ్య కంటే నీలో ఉన్న వ్యసనాలే విలువైనవి కనిపిస్తున్నాయే, యేసయ్య కంటే ఈ లోకపు ఆశలే విలువైనవి కనిపిస్తున్నాయే, యేసయ్య కంటే ఈ లోకపు ఆచారాలే విలువైనవి కనిపిస్తున్నాయే. మరి యేసయ్యకు నువ్వు ఇచ్చిన విలువ ఎంత? ఈరోజు యేసయ్యకు నువ్వు ఇచ్చే విలువెంతో తెలుసుకోకపోతే నువ్వు కూడా నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ధనవంతుడు కౌలు రైతు, వీళ్ళిద్దరిలో ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు మీరు?
కౌలు రైతులాగా నాకున్నదంతా కోల్పోయినా సరే నేను ఆ యేసయ్యను సంపాదించుకుంటాను, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాను, ఆ యేసయ్యకు ఆ పరలోకానికి విలువనిస్తాను అని చెప్తారా? లేదా ధనవంతుడిలాగా నాకు యేసయ్య కంటే నా ఆస్తే ప్రాముఖ్యమైందని అంటారా? ఇది మీరే తెలుసుకోండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి, అందరూ కూడా మోకరించండి. దేవుడి మాటలు మనందరి వెనుకడలో ఆశీర్వదించును గాక.